హాయ్, ఈరోజు మనం మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం. మనకి హ్యాపీగా ఉండనివ్వని రీజన్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సొసైటీ ఫియర్, ఓవర్ థింకింగ్, కంపారిజన్ ఇలాంటివి. కానీ వీటన్నిటి వెనకాల క్వైట్ గా పనిచేసేది ఈ మైండ్ సెట్. ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది, కానీ ఒకరు బ్రేక్ అవుతారు, ఇంకొకరు గ్రో అవుతారు. డిఫరెంట్ వచ్చేసి సిచ్యువేషన్ లో లేదు, డిఫరెంట్ వచ్చేసి మైండ్ సెట్ లో ఉంది. చాలా మంది పర్ఫెక్ట్ లైఫ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లమ్స్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, పెయిన్ లేకుండా, ఎవ్రీథింగ్ సెటిల్ గా ఉంటేనే హ్యాపీగా ఉంటాము అని అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటి? పర్ఫెక్ట్ లైఫ్ ఉండదు, కానీ పర్ఫెక్ట్ మైండ్ సెట్ ఉండొచ్చు. అది మన చేతిలోనే ఉంటుంది. అసలు పర్ఫెక్ట్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఎప్పుడు హ్యాపీగా ఉండడం కాదు, అండ్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండడం కూడా కాదు. లైఫ్ లో ఫెయిల్యూర్ వచ్చినా, పీపుల్ జడ్జ్ చేసినా, ప్లాన్స్ ఫెయిల్ అయినా, బ్యాడ్ డేస్ వచ్చినా మెంటల్లీ కొలాప్స్ కాకుండా ఉండగలగడం, అదే రియల్ స్ట్రాంగ్ మైండ్ సెట్. చాలా మంది మైండ్ సెట్ అంటే మోటివేషన్ అనుకుంటారు, కానీ మైండ్ సెట్ అనేది నువ్వు లైఫ్ ని ఎలా చూస్తున్నావో అది. సేమ్ ప్రాబ్లమ్ ని ఒకరు ఒకలాగా చూస్తారు, ఇంకొకలాగా చూస్తారు. ఒకరు పనిష్మెంట్ లాగా చూస్తారు, ఇంకొకరు లెసన్ లాగా చూస్తారు. అక్కడే లైఫ్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు స్టూడెంట్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారు అనుకోండి. ఒక స్టూడెంట్ ఏమనుకుంటారు, ఓకే నేను ఫెయిల్ అయ్యాను, ఈసారి ఏదో మిస్టేక్ అయి ఉంటది, ఇంకొకసారి ఇలా జరగకుండా ఉండడానికి నేను ఇంకా నేర్చుకుని నెక్స్ట్ స్టెప్ వేస్తాను అని అనుకుంటారు. అనుకుని దాంట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. అట్లా తీసుకుంటున్నప్పుడు ఏంటిదంటే వాళ్ళు గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదే ఇంకొకరు, నాకెప్పుడు ఇలాగే జరుగుతుంది, నేను అసలు నా వల్ల ఏం కాదు, నేను అసలు ఏం చేయలేను అని చెప్పేసి వీక్ అయిపోతారు. సేమ్ సిచ్యువేషనే, కానీ తీసుకునే విధానం వేరు. ఎవరైతే లెసన్ అనుకుంటారో వాళ్ళ ఫ్యూచర్ బెటర్ గా ఉంటుంది. అంటే వాళ్ళు మూవ్ అయిపోతున్నారు, అక్కడ నుంచి ఏదో నేర్చుకుంటున్నారు కొత్తగా. అదే ఎవరైతే నేను ఇంతే అని అనుకున్నారో వాళ్ళు అక్కడే ఆగిపోతారు. వీళ్ళ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ డిఫరెంట్ అవుతుంది. మామూలుగా అన్హెల్దీ మైండ్ సెట్ ఎట్లా ఫామ్ అవుతుందంటే, చిన్నప్పటి నుంచే కంపారిజన్స్, ఫియర్ ఉండడం, సొసైటీ ప్రెజర్, రిజెక్షన్స్, క్రిటిసిజమ్స్, ఇవన్నీ స్లోగా మన థింకింగ్ ని షేప్ చేస్తాయి. అందుకే చాలా మంది వాళ్ళకి తెలియకుండానే ఇలా బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. నేను ఇలా ఉండడం అనేది ఎనఫ్ కాదు, నేను అందరికీ నచ్చాలి, నేను ఫెయిల్ అవ్వకూడదు, పీపుల్ ఒపీనియన్ కి ఇంపార్టెంట్ ఇవ్వడం. ఈ బిలీఫ్స్ అనేటివి స్లోగా ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, సెల్ఫ్ డౌట్, నెగటివిటీగా మారిపోతాయి. కానీ స్ట్రాంగెస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే, పర్ఫెక్ట్ మైండ్ సెట్ అంటే అన్ని కంట్రోల్ చేయాలనుకోకపోవడం, కంపారిజన్ తగ్గించడం, ఫెయిల్యూర్ ని లర్నింగ్ లాగా చూడడం, పీపుల్ ఒపీనియన్ కి పూర్తిగా డిపెండ్ కాకపోవడం, పీస్ ని ప్రొటెక్ట్ చేయడం, సెల్ఫ్ ట్రస్ట్ బిల్డ్ చేయడం. ముఖ్యంగా నీ వాల్యూని రిజల్ట్ తోని మెజర్ చేయకపోవడం. ఎందుకంటే బ్యాడ్ ఫేజ్ అనేది బ్యాడ్ లైఫ్ కాదు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, పర్ఫెక్ట్ మైండ్ సెట్ అనేది ఒక్క రోజులో బిల్డ్ అవ్వదు, అవి డైలీ మన హ్యాబిట్స్ తోనే బిల్డ్ అవుతుంది. నీతో నువ్వు మాట్లాడుకోవడం, ఏ కంటెంట్ కన్స్యూమ్ చేస్తున్నావు, ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నావు, ప్రాబ్లమ్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, ఇవన్నీ మన మైండ్ సెట్ ని బిల్డ్ చేస్తాయి. అందుకే నెగటివ్ ఎన్విరాన్మెంట్ లో ఉంటూ పాజిటివ్ మైండ్ సెట్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పెయిన్ ఫీల్ అవ్వరని కాదు, కానీ ఆ పెయిన్ వల్ల వాళ్ళు కంప్లీట్ గా డిస్ట్రాయ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఒక విషయం అర్థమైపోయి ఉంటది, ఏంటంటే నువ్వు లైఫ్ లో ప్రతి ఒక్క దాన్ని కంట్రోల్ చేయలేవు, కానీ నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది మాత్రం నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. పర్ఫెక్ట్ మైండ్ సెట్ అంటే పర్ఫెక్ట్ థింకింగ్ కాదు, లైఫ్ ఇంపర్ఫెక్ట్ ఉన్నా గానీ పీస్ గా స్ట్రాంగ్ గా ముందుకెళ్ళగలగడం. మైండ్ సెట్ ఒక రోజులో బిల్డ్ అవ్వదు, డైలీ మన రిపీటెడ్ థాట్స్ వల్ల బిల్డ్ అవుతుంది. అంటే ఎప్పుడు నువ్వు ఫియర్ లో ఉంటే ఫియర్ఫుల్ మైండ్ సెట్, కంపారిజన్ చేసుకుంటా ఉంటే ఇన్సెక్యూరిటీ మైండ్ సెట్, నెగటివిటీలో ఉంటే విక్టిమ్ మైండ్ సెట్ స్లోలీ బిల్డ్ అవుతాయి. మన బ్రెయిన్ రిపీటెడ్ థాట్స్ ని అదే నిజం అనుకుని బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మైండ్ సెట్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఎప్పుడైతే అవేర్నెస్ చేంజ్ అవుతుందో అప్పుడు. చాలా మంది లైఫ్ చేంజ్ కావాలని కోరుకుంటారు, కానీ సేమ్ సిచ్యువేషన్, సేమ్ థాట్స్, సేమ్ హ్యాబిట్స్, సేమ్ ఎన్విరాన్మెంట్ లోనే ఉంటారు. అలాంటప్పుడు చేంజ్ అవ్వడం కష్టం. ప్రాక్టికల్ గా మైండ్ సెట్ ని ఎట్లా చేంజ్ చేసుకోవాలంటే, ఫస్ట్ సెల్ఫ్ టాక్ చేంజ్ చేయాలి. మన మైండ్ మనం మాట్లాడింది డైలీ వింటది, నేనేం చేయలేను, నాతో ఏం కాదు అని అంటే అదే బిలీవ్ చేస్తుంది, అండ్ అదే రిజల్ట్ వస్తుంది. అందుకని నువ్వు ఎట్లా అయితే ఉండాలనుకుంటున్నావు లైఫ్ లో, అలాగా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. మనకున్న అదృష్టం ఏంటిది అని అంటే, మన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవచ్చు. మైండ్ సెట్ అనేది ఒక గార్డెన్ లాగా అన్నమాట.
ఏవైతే సీడ్స్ వేస్తావో అదే గ్రో అవుతుంది. సో నువ్వేం సీడ్స్ వేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇంకొక సెకండ్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఏం కన్జ్యూమ్ చేస్తున్నావు, ఏ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నావు, అండ్ నీ చుట్టూ ఎలాంటి పీపుల్ ఉన్నారు, ఎలాంటి పీపుల్ తోనూ నువ్వు రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. నెగటివ్ పీపుల్, నెగటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు గనక నీ చుట్టుపక్కల ఉంటే స్లోగా నువ్వు కూడా అలాగే తయారవుతావు. నెగటివ్ కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తే అలాంటి థాట్స్ వస్తాయి. డిసిప్లిన్ మైండ్ సెట్ ని బిల్డ్ చేస్తుంది. మూడ్ కోసం వెయిట్ చేస్తా ఉంటే కన్సిస్టెన్సీ అనేది ఉండదు. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మోటివేషన్ లేకపోయినా యాక్షన్ తీసుకుంటారు. నెక్స్ట్, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవాయిడ్ చేయకుండా ఫేస్ చేయగలగాలి. అవాయిడ్ చేస్తే టెంపరీ పీస్ వస్తుంది, కానీ ఫేస్ చేయగలిగాం అనుకోండి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అంటే లైఫ్ లో ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయగలగాలి. ఎప్పుడు లైఫ్ పర్ఫెక్ట్ కావాలని ఫైట్ చేస్తా ఉంటే స్ట్రెస్ పెరుగుతుంది. గ్రాటిట్యూడ్ అంటే ప్రెసెంట్ నువ్వు కలిగి ఉన్న వాటికి థ్యాంక్ఫుల్ అయి ఉండాలి. ఫ్యూచర్ లో పెట్టుకున్న గోల్ కోసం మనం ప్రయత్నాలు చేయాలి, కానీ మనకు ఉన్నదానికి మాత్రం గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి మనస్ఫూర్తిగా. కొన్ని థింగ్స్ ని యాక్సెప్ట్ చేయడం కూడా మెచ్యూరిటీ. జనరల్ గా స్టూడెంట్ కి ప్రెషర్ ఉంటుంది, అడల్ట్స్ కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హౌస్ వైఫ్ కి సైలెంట్ స్ట్రగుల్స్ ఉంటాయి, క్రియేటర్స్ కి సెల్ఫ్ డౌట్ ఉంటుంది, బిజినెస్ వాళ్ళకి అన్సర్టనిటీ ఉంటుంది, రిలేషన్షిప్ లో ఎమోషనల్ పెయిన్ ఉంటుంది. కానీ లైఫ్ లో సిచ్యువేషన్ ఏదైనా కానీ స్ట్రాంగ్ మైండ్ సెట్ లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్దవిగా అనిపిస్తాయి. స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది నీ ప్రాబ్లమ్స్ నేను తీసేయదు, కానీ నువ్వు దాన్ని ఎలా చూస్తావు, ఎలా ఫేస్ చేయగలుగుతావు అనే విధానాన్ని మారుస్తుంది. మైండ్ సెట్ అంటే నువ్వు సిచ్యువేషన్ ని, పీపుల్ ని, లైఫ్ ని ఎలా చూస్తున్నావు అనేదే మైండ్ సెట్. మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ కి. మనం ఏం ఆలోచిస్తామో అదే జరుగుతుంది లైఫ్ లో. మన మైండ్ కి చాలా పవర్ ఉంటుంది. ఎలా అయితే ఆలోచిస్తావో అదే రిజల్ట్ కనిపిస్తుంది. పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ రిజల్టే కనిపిస్తుంది, నెగటివ్ ఆలోచిస్తే నెగటివ్ రిజల్టే ఉంటుంది. అందుకని నీ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ మొత్తము మనం ఆలోచించే విధానం పైననే డిపెండ్ అయి ఉంటుంది. మన ఆలోచన విధానం ఏం చేసుకునే అదృష్టం మనకు ఉంది కాబట్టి ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. లైఫ్ ని ఎలా చూడాలని నువ్వు అనుకుంటున్నావో అలా నీ మైండ్ సెట్ ని మార్చుకోవాలి.